నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగనన్న నీ వల్లే ఇరుక్కున్న కాపాడయ్యా నన్ను అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకుడు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడుగుతున్నట్టుగా, జగనన్న నీ వల్లే ఇరుక్కున్న నన్ను కాపాడయ్యా అని చెప్పేసి అడుగుతున్నట్టుగా థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. సో ఎందుకలా పెట్టాను? అసలు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏ విషయంలో ఇరుక్కుపోయారు? జగన్మోహన్ రెడ్డి ఆయనని కాపాడగలరా? లేదా? అని చెప్పి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే అని చెప్తే కూడా, దానికన్నా కరకట్ట కమల్ హాసన్ అని చెప్తే త్వరగా గుర్తుపట్టేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా. ఎందుకంటే ఆయన 2019 నుంచి 2024 మధ్య కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద ఆయన చేసిన హంగామా, ఆయన చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. అలాగే ఆయన సొంత పొలంలో ఆయన పని చేసుకుంటూ అక్కడ ఫోటో షూట్లు చేయించుకొని, అంటే జలన్స్లేర్ టిఫ్నీలో ఒక అన్నం తెచ్చుకొని అది తినడం, అలాగే ఎద్దులు పట్టుకునో, ట్రాక్టర్ పెట్టుకునో ఆయన వ్యవసాయం చేసుకుంటూ దాంతో ఫోటో షూట్లు చేయించుకోవటం, అవన్నీ తీసుకువెళ్ళి సోషల్ మీడియాలో పెట్టి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఆయనకి ఆయనే బిల్డప్ ఇచ్చుకుంటూ ఆయన ఫోటో షూట్లు చేయించుకున్నారు కదా! అవన్నీ బాగా వైరల్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కొంతమంది సామాన్య ఓటర్లు కూడా ఆయన్ని కరకట్ట కమల్ హాసన్ అని పిలవటం మొదలుపెట్టారు ఆయన నటన చూసి. సో ఇక అదంతా పక్కన పెడితే, ప్రస్తుతమైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడబోతున్నారా అంటే పొలిటికల్ వర్గాలన్నీ కూడా అవుననే అంటున్నాయి. ఎందుకని అంటే మొదటి నుంచి ఆయన చంద్రబాబు మీద ఎప్పటికప్పుడు అసలు రీజన్ ఉందా లేదా అని కూడా చూడకుండా, అది న్యాయపరమైన అంశమా అని కూడా చూడకుండా కేసులు వేయటమే పనిగా పెట్టుకున్నారు. మొట్టమొదటిది మనం గమనిస్తే, ఇప్పుడు తాజాగా జరుగుతున్న విషయం, అలాగే మొట్టమొదటి విషయం కూడా నేను ఇప్పుడే తెలియజేస్తాను మీకు. మొట్టమొదటి చూస్తే 2015 ఆ టైంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఓటుకు నోటు విషయంలో కూడా కేసు వేశారు. ఆయన పేరుని ఇంక్లూడ్ చేయాలి ఆ కేసులో అని చెప్పి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అప్పట్లోనే మొట్టికాయలు వేసింది. అసలు ఇది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వ్యవహారమే కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబు ఈ కేసు వేయటానికి మీకు అర్హతే లేదు అని చెప్పేసి చెప్పింది. ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం. అక్కడ జరిగిన వ్యవహారం. సో మీరు కేసు వేయటానికి కూడా లేదు అని చెప్పి తిప్పి పంపించింది. అలా ప్రతి అంశంలోనూ చంద్రబాబు విషయంలోనో, లేకపోతే అమరావతి విషయంలోనో, తెలుగుదేశం పార్టీ విషయంలోనో కేసులు వేస్తూనే వచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమరావతికి సంబంధించి కూడా అనేక కేసులు వేయించారు. అలాగే వరల్డ్ బ్యాంక్‌కి కూడా కంప్లెయింట్స్ పెట్టించారు. ఫిర్యాదులు చేయించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇలా ప్రతి అంశంలోనూ పరిపాలనకి అడ్డుపడుతూనే వచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇది అంతా ఎందుకు అనంటే కేవలం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డం కోసమే. ఎందుకు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పడాలి అనంటే, మంగళగిరి నియోజకవర్గంలో 2019 సమయంలో పోటీ చేశారు లోకేష్. అయితే మరి లోకేష్‌ని ఓడించాలి అంటే అక్కడి ప్రజలకి ఏదో ఒకటి కొంచెం హైప్ క్రియేట్ చేయాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, మీరు ఆర్‌కేని గెలిపించండి, నా క్యాబినెట్‌లో ఆర్‌కేకి చోటిస్తాను, మంత్రి పదవిస్తాను ఆర్‌కేకి అని చెప్పేసి అన్నారు. సో ఆ మాట అన్నారు కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటారేమో జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఇంకాస్త మెప్పించి ఆయన దృష్టిలో పడదామని చెప్పేసి ఆర్‌కే పదే పదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే చంద్రబాబు మీద ఉన్నదానికి, లేనిదానికి కూడా కేసులు వేస్తూ వచ్చారు. ఇక ఆయన వేసిన మరో కేసు చెప్పుకుందాం. అదే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ అసలు పూర్తిగా ప్లాన్ కూడా రెడీ చేయలేదు. రెడీ చేయకుండానే అదిగో మొత్తం అంతా తెలుగుదేశం పార్టీ నాయకుల స్థలాలకు దగ్గరగాను, లేకపోతే వాళ్ళ వ్యాపార సముదాయాలకు దగ్గరగాను ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఆయన కేసు వేశారు. అందులో చంద్రబాబు నాయుడే ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ని మార్పించారు. అక్కడ హెరిటేజ్‌కి దగ్గరగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్తుంది. అలా వెళ్ళటం వల్ల హెరిటేజ్ భూములకి రేట్లొస్తాయి. ఇది పూర్తిగా నేరం అని చెప్పేసి ఆయన ఒక కేసు వేశారు. ఆ కేసు కూడా మొన్న ఈ మధ్యే కొట్టివేశారు. ఎందుకంటే ఆధారాలే లేవసల. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ గురించి పూర్తిగా డీటెయిల్స్ కూడా లేవు. సో లేని దాని గురించి ఆయన కేసు వేసి అభాసుపాలయ్యారు. అలాగే మరొకటి ఇప్పుడు తాజాగా కొట్టివేయబడిన కేసు అసైన్‌మెంట్ భూముల కేసు. అసైన్‌మెంట్ భూములు అప్పటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2016లో రాజధాని అమరావతిగా అనౌన్స్ చేసుకున్న తర్వాత, రాజధాని కోసం అమరావతిలో 33,000 ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఆ 33,000 ఎకరాల్లో అసైన్‌మెంట్ భూములు కూడా ఉన్నాయి. అందరికీ తెలిసిందే అసైన్‌మెంట్ భూములంటే నిరుపేద రైతులకి, అందులోనూ ఎస్సీ, ఎస్టీ రైతులకి
వాళ్ళకి ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో ఇచ్చిన భూములవి. ఎకరన్నర కావచ్చు, ఎకరం కావచ్చు, అరెకరం కావచ్చు. ఏదైనా సరే వాళ్ళకి వివిధ సందర్భాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్ని కూడా ఇప్పటి కూటమి సర్కారు అంటే ఇప్పటి కూటమి సర్కారు, అప్పుడు తెలుగుదేశం సర్కారు తీసుకుంది. సో, తీసుకుని అమరావతి డెవలప్‌మెంట్ కోసం దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా పరిహారం ఇవ్వటానికి ముందుకొచ్చింది ప్రభుత్వం. అది ఇంకా మెచ్చుకోదగింది. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం చేశారంటే అసైన్‌మెంట్ భూములు కూడా తీసుకుంటుంది ప్రభుత్వం. ఇవంతా గూడా వాళ్ళ బినామీలే దోచుకుంటారు. చంద్రబాబు నాయుడు బంధువులో, లేకపోతే ఆయన బినామీలో, లేకపోతే తెలుగుదేశం పార్టీ బినామీలో దోచుకుంటారు. దీని వెనక ఒక పెద్ద కుట్రకోణం ఉంది అని చెప్పి ఆయన హైకోర్టులో కేసు వేశారు. అయితే ఆధారాలు చూపించాలి గదా! కేసులు వేస్తే సరిపోతుందా? కేసులు ఎన్నైనా వేయొచ్చు. కానీ తగిన ఆధారాలు లేకపోతే ఆ కేసును కొట్టివేస్తారు. పైగా ఇప్పుడు ఏపీ హైకోర్టు ఒకటే చెప్పింది. ఆధారాలు లేకుండా ఇలాగా ప్రభుత్వం తీసుకున్న పాలసీ మీద నిరాధారంగా కేసులు వేయటం, అసలు ప్రభుత్వాన్ని లేకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలాగా వ్యవహరించడం చాలా తప్పు అని చెప్పేసి చెప్పుకొచ్చింది. పైగా ఇక్కడ ఇంకొకటి, నిజంగానే చంద్రబాబు ఏవైనా అవినీతి చేశారా? వేరే ఎక్కడి నుంచైనా చంద్రబాబు అకౌంట్‌లోకి డబ్బొచ్చిందా? ఇలాంటి ఆధారాలు కూడా చూపించకుండా వాళ్ళ బినామీలకేమైనా లబ్ధి చేకూరిందా అనే ఆధారాలు కూడా చూపించకపోతే కోర్టులు కూడా యాక్సెప్ట్ చేయవు కదా! సో, కోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డికి మొట్టికాయలు వేయటమే కాకుండా ఆ కేసును కూడా కొట్టివేసింది. అయితే కోర్టు కేసుని కొట్టివేసింది గదా! చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది కదా అని అనుకుంటే పొరపాటే. ఇక్కడేంటంటే రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడబోతున్నారు. అదేంటి, మలీషియస్ ప్రాసిక్యూషన్ అని చెప్పేసి ఒకటుంటుంది. అదేంటంటే ఈ మలీషియస్ ప్రాసిక్యూషన్ అనే దాన్ని ఇప్పుడు బాధితులు ఆశ్రయించొచ్చు కోర్టులో. దీని కింద మలీషియస్ ప్రాసిక్యూషన్ అనే దాని క్రింద బాధితులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు కావచ్చు, మినిస్టర్ నారాయణ కావచ్చు, ఎవరైతే ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి ద్వారా కేసులు వేయబడి ఇబ్బంది పడ్డారో ఆ బాధితులు కోర్టుకు వెళ్ళి ఈ మలీషియస్ ప్రాసిక్యూషన్ ద్వారా వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే ఖచ్చితంగా వీళ్ళ మీద వేసిన కేసులకి గాను ఏవైతే పరిహారం ఇప్పించడమే కాకుండా వీళ్ళకి పర్సనల్‌గా జరిగిన డ్యామేజ్ అంటే వ్యక్తిగత పరువు ఉంటుంది గదా! దానికి సంబంధించిన డ్యామేజ్‌కి, అలాగే వీళ్ళు బాధపడిన దానికి, అంతేకాకుండా వీళ్ళకి రాజకీయంగా ఇబ్బంది కలిగేలాగా చేసిన దానికి అన్నిటికీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది ఆర్‌కే. అలాగే ఇంకొకటేంటంటే ఆర్‌కే భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా కంటెస్ట్ చేయడానికి వీలు లేకుండా కూడా కోర్టుని ఆశ్రయించొచ్చు వీళ్ళు, ఈ బాధితులు. కాబట్టి మరిప్పుడు చంద్రబాబు కానీ, లేదంటే మంత్రి నారాయణ కానీ వీళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా చిక్కుల్లో పడి తీరతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు ఎవరైనా ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాపాడే పరిస్థితి ఉందా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, వీళ్ళు ఎవరైనా కాపాడే పరిస్థితి ఉందా అంటే లేదు అనే చెప్పాలి. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ఫస్ట్ ఎవరిని ఆశ్రయిస్తారంటే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని. దీంట్లో నుంచి నన్ను మీరు బయట పడేయగలరా? మన పార్టీ కోసమే కదా నేను ఇదంతా చేశాను అని చెప్పేసి ఖచ్చితంగా ఆయన్నే ఆశ్రయించాల్సి ఉంటుంది. అందుకని థంబ్‌నెయిల్‌లో కూడా నేను కాపాడండి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని బ్రతిమలాడుకుంటున్నట్టుగా, లబోదిబోమని ఆయన దగ్గర విలపిస్తున్నట్టుగా నేను థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. మరి దీని గురించిన మీ అభిప్రాయం పూర్తి డీటెయిల్డ్‌గా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. థాంక్ యూ.